ఎమ్మెల్యే కాళ యాదయ్యకు దెబ్బ మీద దెబ్బ. వారే వా, ఈ గమ్మత్ ముచ్చట్నది. కాళ యాదయ్య సొంత గ్రామంలో భీంభరత్ ఆధ్వర్యంలో వందలాది మంది కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. సొంత గ్రామం ఇజ్జత్ అనేది. 3 సార్లు ఎమ్మెల్యే కానీ సొంత గ్రామంలోనే బహిరంగ తిరుగుబాటు. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో ఎమ్మెల్యే నిలబెట్టిన అభ్యర్థికి ఘోర ఓటమి. 172 ఓట్ల మెజార్టీతో ఇండిపెండెంట్ అభ్యర్థి ఘన విజయం. కాళ యాదయ్య మాటే చట్టమన్న భావనకు ఇది తూట్లు పొడిచిన తీర్పు. ఎమ్మెల్యే నాయకత్వం వద్దు అంటూ సర్పంచ్ గ్రామస్తులు భీంభరత్ ఆధ్వర్యంలో భారీగా కాంగ్రెస్ లో చేరినలే. ఇక దీనికి ఆన్సర్ చెప్పా, చదువు మొత్తం. చేవెళ్ల నియోజకవర్గంలో ఇప్పుడు అందరి నోట ఒకటే చర్చ నడుస్తుంది. అధికారానికి హద్దులు ఉంటాయా లేదా అన్న ప్రశ్న వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాళ యాదయ్యకు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పింది ఆయన సొంత గ్రామమే. వివరాల్లోకి వెళితే నవాబ్పేట మండలం చించల్పేట గ్రామంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఎమ్మెల్యే కాళ యాదయ్య నిలబెట్టిన అభ్యర్థిని ప్రజలు చిత్తుగా ఓడించడం సాధారణ రాజకీయ పరిణామం కాదు, అది అధికార అహంకారంపై వచ్చిన ప్రజా తిరస్కారం అంటూ ప్రజలు చెబుతున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థికి ఏకంగా 172 ఓట్ల మెజార్టీ రావడం ఇది కేవలం సంఖ్య కాదు, అది అధికారానికి బానిస కావాల్సిన అవసరం లేదని ప్రజలు రాసిన రాజకీయ ప్రకటన. ఎమ్మెల్యే మాటే చట్టం అన్న భావనకు ఇది తూట్లు పొడిచిన తీర్పు. ఇంకా ఆగ్రహం చల్లారలేదు. ఎమ్మెల్యే చుట్టూ తిరిగిన వారే ఇప్పుడు ఏకంగా వెన్నుదిరిగారు. చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భీంభరత్ నాయకత్వంలో సర్పంచ్ గుడిసెల అనుసూజ అనంతరాములు, ఉప సర్పంచ్ బేగరి బాలరాజు, వార్డు మెంబర్లు 100 మందికి పైగా పైచిలుకు గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీలో చేరడం, మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించడం ఒక్కసారిగా చోటు చేసుకున్న యాదృచ్ఛికం కాదని ఆ గ్రామాధ్యక్షుడు పాండు రంగారెడ్డి చెప్పకనే చెప్పారు. అది చాలా కాలంగా లోలోపల మరిగిన అసంతృప్తి బయటకు వచ్చిన రూపం పార్టీ కాదు, పదవి కాదు, ప్రజలే అసలు అధికారం అని చేవెళ్ల ప్రజలు మరోసారి గట్టిగా నిరూపించారు. 3 సార్లు గెలిచినంత మాత్రాన 4వసారి కూడా ప్రజలు తలవంచుతారన్న భావనకు ఇప్పుడు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ పరిణామాలు ఒక హెచ్చరిక. ప్రజలను తక్కువ అంచనా వేస్తే, సొంత శిబిరాన్ని పట్టించుకోకపోతే, అధికారం అహంకారంగా మారితే ఎవరిని ఏడ పెట్టాలో అక్కడే పెట్టాలి అన్నట్టుగా ప్రజలే తీర్పు ఇస్తారని చేవెళ్లే రాజకీయాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇది ఓటమి కథ కాదు, ఇది రాజకీయాలకు మొదలైన కౌంట్ డౌన్. ప్రజల మధ్య తిరిగి ఇది ఓటమి కథ కాదు, ఇది అధికార రాజకీయాలకు మొదలైన కౌంట్ డౌన్. ప్రజల మధ్య తిరిగి నిలబడే నాయకత్వాన్ని చూపిస్తూ భీంభరత్ నాయకత్వంపై పెరిగిన నమ్మకం, సొంత ఊరు ఇచ్చిన ఈ తిరుగుబాటు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపనుంది అని చేవెళ్ల నియోజకవర్గ వ్యాప్తంగా చర్చించుకుంటున్న గుసగుసలు నడుస్తా ఉన్నాయి. ఒక్కసారిగా గుప్పమంటుంది. ఇక్కడ యాదవరెడ్డి, ఇక్కడ మాట్లాడదాం. యాదవరెడ్డి కాంగ్రెస్ లీడర్ యాదవరెడ్డి కూడా చేవెళ్ల నియోజకవర్గ బిడ్డనే. భీంభరత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చేవెళ్ల నియోజకవర్గ బిడ్డనే. ఇక్కడ కాళ యాదయ్య కూడా చేవెళ్ల నియోజకవర్గ బిడ్డనే. ఇక్కడ పట్నం మహేందర్ రెడ్డి కూడా చేవెళ్ల నియోజకవర్గం బిడ్డనే. పట్నం మహేందర్ రెడ్డి అంటే బడా నేతలున్న నియోజకవర్గంగా చేవెళ్ల నియోజకవర్గం ఉంది. సరే, అదే పక్కన పెడితే 3 సార్లు ఎమ్మెల్యే కాళ యాదయ్యను, 3 సార్లు ఎమ్మెల్యే నీ సొంత గ్రామంలో చిత్తుగా నువ్వు పెట్టిన అభ్యర్థి ఓడిపా. ఇజ్జత్ పోయిందా? సరే, పక్కన పెట్టు. ప్రజలు నువ్వు ఎమ్మెల్యేగా ఉంటే నీ ఊరు ప్రజలు నీతో ఉండాలి కదా. మరి భీమన్నను ఎందుకో కోరుకుంటున్నారు? ఎందుకో అంటే మార్పు కోరుకుంటారు ప్రజలు అక్కడ. భీమన్నను ఆయన వాస్తవంగా ఇప్పటికీ ఎమ్మెల్యే అయ్యి జిల్లా వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించేవాడు. ఎమ్మెల్యే అయితే 248 ఓట్ల తేడాతో ఓడిండు ఆయన ఎమ్మెల్యేగా. ఎందుకు ఓడిందంటే అక్కడ ఉన్న బడా రెడ్డి నాయకత్వం ఈయనకు వ్యతిరేకంగా పనిచేసింది. కాంగ్రెస్లో ఉన్న రెడ్డి నాయకత్వం, బయటోడు కాదు. మళ్ళా అది ఆయన అన్న ఓపెన్గా చెప్పకపోవచ్చు, కానీ మాకున్న సమాచారం, ఆయన జర్నలిస్ట్గా మాకున్న సమాచారం, కాంగ్రెస్లో ఉన్న రెడ్డి నాయకత్వమే ఈయనను చేసింది. ఈయన గెలిస్తే ఈయన మాజీ మావోయిస్టు, తిరగబడతాడు. ఆయన తలంచాడు కదా. మళ్ళీ ఆయన టికెట్ కూడా ఇక్కడ ఎవడు ఇవ్వాలి, ఢిల్లీ పోయి తెచ్చుకున్నాడు టికెట్. సరే, అది పక్కన పెడితే, ఆయన పక్కన పెడతాం, భీమన్న గురించి పక్కన పెడతాం. నీ సొంత గ్రామంలో 100 మంది కార్యకర్తలు నిన్ను కాదని పామెడ భీంభరత్ అన్న ఆధ్వర్యంలో, యాదవరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినంటే ఇక నీ పతారాతారు ఎడబడినది. అందులోంచి కళ్ళు నెత్తినెక్కద్రా నాయన. హెడ్ వెయిట్ ఉన్నోడు,
హెడ్ వెయిట్ ఉన్నాడు ఇంట్లో ఎగురుతాడు, మళ్ళీ ఇట్లా రాలిపోతాడు. నేను చాలామందిని చూస్తున్నా, చాలామంది నాయకులకు అదే జరుగుతుంది చాలామంది నాయకులకు. అందుగురించి జర ప్రజల కోణంలో ఉండండి. ప్రజల కోణంలో ఉంటే జర మంచి జరుగుతుంది. ప్రజల కోణంలో ఉంటే మీకు మంచి జరుగుతుంది, లేదంటే కాదు. హెడ్ వెయిట్ ఉండొద్దు నాయన. నువ్వు ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఏమన్నగా ఇంతకుముందు తమ్మి అని ఎట్లా పిలిచినావో ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా తమ్మి అని అట్లా వెళ్ళు. ఇప్పటికీ అనేక విమర్శలు ఉన్నాయి ఆయన మీద. ఊర్లలో ఇప్పుడు ఆ కులాలు మతాలు ఎవరు పట్టించుకోరు. అరే మావ ఎటు పోతున్నావు, బావ ఎటు పోతున్నావు, ఆయన కులం కాదు, మన్ను కాదు. బట్ ఏంటంటే ఊర్లలో మంచి వాతావరణం ఉంటుంది. బాబాయ్ ఎటు పోతున్నావు బాబాయ్, ఆ వాతావరణమే మళ్ళీ గెలిచిన తర్వాత ఉండాలి, అప్పుడే నువ్వు పైకి వస్తావు. ఇజ్జత్ బ్యా కాల యాద అన్నది కథం ఇక ఖేల్ కథం దుకాన్ బంద్. అప్పుడే ఇజ్జత్ పోయింది. ఆడ పెద్ద యాక్సిడెంట్ జరిగితే ఆయన జిమ్ ఓపెన్ అదో పెద్ద కథ. అది చదివితే నార్మల్గా వైరల్ కాలే మనది.